వాల్యూవర్స్ వృత్తిని చేస్తున్న వారికి మంచి భవిష్యత్తును కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని డాక్టర్ బాదం సుందరరావు అన్నారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్ అసోసియేషన్ కాకినాడ శాఖ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గ్రంథి కళ్యాణ మండపంలో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతోత్సవ వేడుకలు మరియు 57వ ఇంజనీర్స్ డే ఆదివారం ఘనంగా నిర్వహించారు. జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం నుండి ఇటీవల డాక్టరేట్ పొందిన సందర్భంగా డాక్టర్ బాదంను అపూర్వ రీతిలో సత్కరించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ బాదం మాట్లాడుతూ వర్సిటీతో కలిసి పీజీ కోర్సు నిర్వహించుకునే అవకాశం త్వరలో రానున్నదని చెప్పారు. కార్యక్రమంలో తొలుత శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వాల్డప్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాంబాబు, రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారులు విజయకృష్ణ, ఏసీసీఈ కాకినాడ శాఖ కార్యదర్శి సొంటి దుర్గాప్రసాద్, కోశాధికారి నాలం భాస్కర్రావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ వి రవీంద్ర, జీసీహెచ్ సత్యనారాయణ, స్వప్నసౌద చంద్రశేఖర్, టీవీ శ్రీనివాస్, వై సుబ్రహ్మణ్యం, లెస్సాక్ కాకినాడ శాఖ అధ్యక్షులు ఏవీఎస్ రాజా, ప్రధాన కార్యదర్శి ఎం శ్రీహరి, కోశాధికారి ఏ సత్యవాణితో పాటు డాక్టర్ కోన నరసింహరావు, డాక్టర్ ఆర్ శివరామకృష్ణ, డాక్టర్ సూర్యప్రకాష్, ఎల్ఎస్ సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్ బలరాం, పి మురళీకృష్ణ, నాగభూషణం, దేవత శేఖర్ పలువురు డాక్టర్ బాదంను సత్కరించారు. మనకు అందుబాటులోకి రాబోతుంది. దానికి దాదాపు నేను ఒక 4 రోజుల ముందు నుండి ఆయనతో మాట్లాడడం, అయితే ఆయన సిలబస్ మీరు రవీంద్ర గారు కలిసి మీరు ఫామ్ చేయండి, దాన్ని ఆలోచించండి అన్నారు. అనుకోకుండా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ కలవడంతో ఈ కోర్సుకి కొత్త రూపు వచ్చేలా కనబడుతుంది. ఏదైనా ఈ డెవలప్మెంట్స్ మళ్ళీ నెక్స్ట్ మన వెబినార్లో నేను మీ అందరి ముందు ఉంచుతాను. తర్వాత నాకు ఈ సన్మానం చేసినప్పుడు అందరూ నా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోకూడదు. దానివల్ల మనం ఎక్కడికైనా ఏ ఎత్తుకైనా రీచ్ అవ్వగలం. మన ఇక్కడ నాకంటే సీనియర్ డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, శివరామకృష్ణ గారు కానీ, లేకపోతే మన నరసింహారావు గారు కానీ, నాకంటే ముందే వాళ్ళు డాక్టరేట్ తీసుకున్నారు. ఇందులో డాక్టరేట్ తీసుకోవడంలో నాకు చాలా ఆలస్యమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఉన్న ఒత్తిడి వలన దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. దీనికి మా గైడ్ రవీంద్ర గారు పూర్తి సహకారం వల్ల నేను పూర్తి చేయగలిగాను. గైడ్ సహకారం లేకపోతే మనకు ఆ కోర్సు ఏజ్ లేకపోతే ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు.